నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ప్రవాసుల యొక్క రెసిడెన్సీ చట్టానికి కీలక సవరణలు చేస్తూ కువైట్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జహరా రెసిడెన్సీ అఫైర్స్ డైరెక్టర్ కల్నల్ తుర్కీ ఆల్ సాదూన్ గారు ఇటీవల ఈ మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కువైట్లోని ప్రవాస కార్మికులు, విద్యార్థులు, విదేశీ జీవిత భాగస్వామ్యులు మరియు పెట్టుబడిదారులకు సంబంధించి కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయో ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే ఏ ఆర్టికల్ వీసా ఏ రెసిడెన్సీ కోసం ఎవరి కోసం అని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఆర్టికల్ 18 మరియు 20 వీసాలు ఎవరికని చెప్పేసి స్పష్టంగా అయితే అధికారికంగా ప్రకటించారన్నమాట. కంపెనీలలో పనిచేసే వారికి ఆర్టికల్ 18 సూన్ వీసా అని చెప్పేసి, కువైట్లోని ఇళ్లలో పనిచేసే వారికి ఆర్టికల్ 20 ఖాదీం వీసా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 21 వీసా కువైట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టామని చెప్పేసి, ఆర్టికల్ 22 ఫ్యామిలీ వీసా కువైట్లో ఉన్న ప్రవాసులు భార్య మరియు వాళ్ళ యొక్క పిల్లలను కువైట్కు తీసుకురావడానికి ఫ్యామిలీ వీసా ఆర్టికల్ 22 వీసా అని చెప్పేసి, అలాగే ఆర్టికల్ 23 వీసా కువైట్లోని యూనివర్సిటీలలో చదువుకునే విదేశీ విద్యార్థుల కోసం అని చెప్పేసి, ఆర్టికల్ 24 వీసా సొంతంగా ఆదాయ వనరులు కలిగి ఉండి తమను తాము స్పాన్సర్ చేసుకునే ప్రవాసుల కోసం అని చెప్పేసి, ఆర్టికల్ 25 వీసా కువైట్లో ఆస్తులు కలిగిన ప్రవాసుల కోసం అని చెప్పేసి, ఆర్టికల్ 26 మరియు 27 వీసాలు కువైటీ పౌరులను వివాహం చేసుకున్న ప్రవాసులు మరియు వారి యొక్క విదేశీ సంతానం కోసం అని చెప్పేసి, ఆర్టికల్ 28 వీసా కువైటీ పౌరుని మరణాంతరం లేదా విడాకుల తర్వాత కువైట్లో ఉంటూ ఉన్న ప్రవాస మహిళలు, పిల్లలు ఉన్నవారి కోసం మాత్రమే అని చెప్పేసి వెల్లడించడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఏ వీసా ఏ ఆర్టికల్ వీసా దేనికి సంబంధించిందని చెప్పేసి పూర్తి వివరాలు అయితే అందించడం జరిగింది. అలాగే మరికొన్ని ముఖ్యమైన నిబంధనలు అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఈ వీసాలు పొందాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, ఎంత జీతం ఉండాలని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. నేను తర్వాత దీనికి సంబంధించి మరొక వీడియో అయితే చేస్తాను. ఏ వీసా మనం తీసుకోవాలంటే ఎంత జీతం ఉండాలి, మనం ఏ వీసా అప్లై చేసుకోవాలంటే మనకు ఎటువంటి పత్రాలు కావాలని చెప్పేసి పూర్తి వివరాలతో మరొక వీడియో అయితే చేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.